తిరుపతి అలిపిరి డిపోలో 2 నూతన హైర్ ఎక్స్ప్రెస్ బస్సులను మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కాగా తిరుపతి విజయవాడ మధ్య ఈ నూతన సర్వీసులు నడపనున్నారు. తిరుపతి అలిపిరి డిపోలో 2 నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రధారులో అందరికీ తెలుసన్నారు. ఆధారాలు బయటపడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదని చెప్పారు. రెడ్ బుక్లో పేర్లను తొలగించలేదని, తమను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలోని 3 రిజర్వాయర్ల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తామన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలంటే ఇంకో రైతు గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీయడం కాదని తెలుసు మాకు. కాబట్టి తప్పకుండా న్యాయపరంగా అక్కడ రైతులకు జరిగే సమస్యల మీద పోరాడతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి రైతులందరినీ ఒప్పించి అది జరిగితే ప్రాజెక్టు కడతామే తప్పక కాంపెన్సేషన్ ఇచ్చి లేకుంటే ఆ ప్రాజెక్టు జోలికి పోమని మేము తెలియజేసుకుంటాం. ఈ నాగరిక ప్రపంచంలో భయపట్టించే వాళ్ళు ఉంటారో చెప్పండి? ఎవరు భయపడరు. ఆ రోజు అధికారం ఉండింది, మంది మార్బలంతో వెనకామంటే 50 మంది పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్న 8కో 6:30కో వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా. ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ల నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్? తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే వెనుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా? ఆయన 70 ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు. కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మెత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి.